దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మరణంను చూడక బ్రతుకు నరుడెవడు. గమనించినట్లయితే గనక ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పక ఒకానొక దినాన మరణించవలసిన వారై ఉన్నారు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమనంటే, నిశ్చయముగా మనం మరణించడం తథ్యం. మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఒకటి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలము ఏదో ఒక పని చేసుకొని బ్రతకచ్చు. ఇది కాకంటే ఇంకొకటి, ఇంకొకటి కాక ఇంకొకటి, ఈ దేశం కాకంటే ఇంకొక దేశానికి వెళ్ళి కూడా మనం బ్రతకచ్చు. అయితే మనం మరణించిన తర్వాత మన ఎదుట ఉన్నటువంటి కేవలం రెండు మార్గాలు మాత్రమే మన ఎదుట ఉన్నవి. ఒకటి నిత్య జీవము, రెండు నిత్య నరకం. అంటే ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు అని అంగీకరించి పాపక్షమాపణ నిమిత్తము రక్షణార్థమైనటువంటి రక్షణ పొందుకొని మారుమనసుతో కూడినటువంటి బాప్తిసం పొందుకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటారో వారికి నిత్య జీవాన్ని యేసు ప్రభు ప్రసాదిస్తారు. ఒకవేళ నీవు అలా కాకుండా నీకు ఇష్టానుసారమైన జీవితం, అనగా దేవునికి ఇష్టము కాకుండా నీకు ఇష్టమైనటువంటి జీవితం కనుక నీవు జీవించినట్లయితే అది నిశ్చయముగా నిత్య నరకానికి మాత్రమే దారి తీస్తుందండి. కాబట్టి గమనించండి, నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలనంటే ఒకటి గుర్తించుకోండి, నిశ్చయముగా మరణాన్ని చూడక బ్రతికేటటువంటి నరుడు ఎవడూ కూడా లేడు. ఆ మరణము నిత్య మరణము కాకుండా నిత్య జీవానికి దారి తీసేటట్లుగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నిరంతర స్తోత్రార్హుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కనికరించండి. ఈ మాటలను బట్టి నా తండ్రి మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.